జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగో 7.5 శని యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు. మీరు ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి బుధులు, పంచంలో గురువు, షష్టంలో సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది, కానీ ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మీరు పుట్టిందే వ్యాపారం కోసం అన్నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్న వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా చేయాలి. ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు. ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా, అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఏళ్ళనాడు శని వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు. మీరు భాగస్వామి విభేదాలు, ఉద్రిక్తలు, వివాదాలు ఎదుర్కొంటారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య బంధం కష్టతరం. ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు. ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు. అది జాగ్రత్త పడండి. ఒకానొక సమయంలో అన్నదమ్ముల అక్కచెల్లెలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో జాగ్రత్త. బంధు వివాదాలు, నూతన పరిచయాల వల్ల నష్టం అవుతుంది. ముఖ్యంగా పితృవర్గీయుల మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి. మన అన్నదమ్ములే కదా, మన అక్కచెల్లెలే కదా, మన తల్లిదండ్రులే కదా, కాస్త ఓపిక పట్టండి. కూర్చొని మాట్లాడుకోండి, సర్దుకుంటుంది అన్నీ కూడాను. 10వ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు. మీరు కోరిన మర్యాద, రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట. అందుకని అధైర్యపడక్కర్లేదు. కొన్ని రోజులే కదా, మళ్ళీ సర్దుకుంటాం. అతి ధైర్యం పనికిరాదు, అతి ఓపిక పనికిరాదు, అతి పిరికితనం కూడా పనికిరాదు. ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది. స్థిరాస్తి వివరాలకి ఈ మాసం అనుకూలమైనది కాదు. మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి. రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు.